దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మందిరము యొక్క విలువలు ఇంతవరకు మాట్లాడుకున్నాం మనం. ఆమేన్. ఇప్పుడు మందిరం యొక్క ఆవరణ విలువలు మాట్లాడుకుందాం. ఆమేన్. ఆవరణమే కదా అనుకుంటాం, దాన్ని ఎంత మాత్రం తీసివేయడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్టు మొట్టమొదటిగా ఆవరణలు నిలిచి ఉండాలి, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. మూడో స్థానానికి నువ్వు ఎక్కాలంటే మొట్టమొదటిగా ఆవరణానికి తల వంచి అక్కడ కనిపెట్టాలి నువ్వు. ఆమేన్. కాబట్టి దేవుని సంధానంలో చూడండి, 84 కీర్తన 2వ వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథం నుండి 84 కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవము గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరమును ఆనందంతో కేకలేచున్నది. ఆమేన్. చూసారా, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లిపోతుందట. చూసండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, అంతేగాక సొమ్మసిల్లిపోతుందంట. చూసారా, ఒక ఎండలో నడుస్తున్న వ్యక్తి, ఒక బరువు పట్టుకుని వస్తున్న వ్యక్తి, ఎండలో కష్టపడిన వ్యక్తి ప్రాణం సొమ్మసిల్లిపోయే స్థితికి నీరసం వచ్చేసింది అనుకోండి, అతనికి ఏం కావాలి? అతనికి ఏం కావాలి? నీరు కావాలి కదా. నీరు ఎప్పుడైతే తాగాడో ప్రాణం కొంచెం ఆదరించబడుతుంది, అవును కదండి. సొమ్మసిల్లే ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్తుంది. సొమ్మసిల్లే ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్తుంది, తిరగబడుతుంది, శక్తి కలిగి మళ్ళీ శక్తి వస్తుంది, మరలా కొంత దూరం ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కల్పించుకుంటాడు అతను. కాబట్టి ఈ నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం. మరి అక్కడికి ఉంటాయా? నడిచి వెళ్ళే వరకు కూడా ఉంటాయా? ఉండవే. మూటతో ఉంటాయా? ఉండవు. ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళ వద్దకి వెళ్ళాలి. ఇక్కడ చెప్తాడు కదా, యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచున్నది. అది సొమ్మచిల్లుచున్నది. దేవుని పిల్లలమైన మనందరూ కూడా ఒక ఆశ ఉండాలి. ఈ ఆశ తెలుసా? మనకు దేవుడిచ్చిన ఆరాధనలో, ప్రతి ఆరాధనలో దేవుని మందిరం ఆవరణాన్ని నేను చూడాలి. దేవుని మందిరంను ఆవరణంలో ఏముంటాయి? ఏముంటాయి చెప్పండి? దేవుని మందిరం ఆవరణలు ఏముంటాయి? ఏముంటాయి? ఆయన పాదాలు ఉంటాయి. ఆమేన్. ఆయన పాదాల సంతకు వచ్చినట్లు లెక్క. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దేవుని పిల్లలైన వారి మధ్య ఉన్న ప్రేమ ఉంటుంది. ఆమేన్. సంఘంలో అత్యున్నత పరిశుద్ధ స్థలంకి వచ్చినప్పటికీ సాక్షాత్తు దేవుని ప్రేమే ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను పరిపాలిస్తుంది. దేవుని వాక్యం నీ ఆశని తీరుస్తుంది. దేవుని వాక్యం నీ ప్రాణానికి నెమ్మదిని కలగజేస్తుంది. ఆమేన్. కనుక దేవుని సందులో భక్తులు అన్నట్టు కదా, యెహోవా మందిరావరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చాలామంది సొమ్మసిల్లిపోతారండి. ఈ లోకం యొక్క కష్టాన్ని చేసి సొమ్మసిల్లిపోతారు. ఏమండి? ఈ లోకంలో కొన్ని బాధలను బట్టి సొమ్మసిల్లిపోతుంటారు. ఇక ఎందుకులే, ఈ జీవితం ముగించితే చాలు, నా పిల్లల్లో మార్పు లేదు, నా కొడుకుల్లో మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు, నా సమస్య విడిచిపోవట్లేదని సమస్యలను బట్టి సొమ్మసిల్లిపోతారండి. సొమ్మసిల్లిపోయేవాడు ఎక్కడికి వెళ్ళాలి? నీరు దగ్గరికి వెళ్ళాలి. నీరంటే ఏంటి? వాక్యము. వాక్యం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో ఉంటుంది. ఎవరైతే సొమ్మసిల్లిపోయే పరిస్థితి కలిగి ఉన్నారో వారందరూ ఎక్కడికి రావాలి? దేవుని వాక్యం వద్దకి రావాలి. ఆయన అంటున్నాడు కదా, నేను జీవజలపు ఊటనై ఉన్నాను, నా యొద్దకు వచ్చేవాడు మరి ఎంత మాత్రం కూడా దాహము కొనడు, మరెన్నడూ దాహము కొనడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు. ఎంత గొప్ప మాట! నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు. లోకం ఇచ్చే నీరు మనకి ఎప్పటికీ దప్పికది. ఈ దేహం పోయినంత వరకు కూడా దప్పిక ఉంటూనే ఉంటుంది. ఈ దేహంలో ఆత్మ పోయినంత వరకు కూడా దాహం తీరదు. కానీ ఆత్మకి దాహం తీర్చేది ఏందో చూసారా? ఆత్మ సంబంధమైన బండ అనే క్రీస్తు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జీవజలపు ఓటను ఎవరైతే త్రాగి ఉంటారో వారు హృదయం నుంచి జీవజారులు మరలా బయలుదేరి ఏమొస్తాయట?
మధురమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు, స్వస్థత వరాలు, ఏమండి నీకు బుద్ధి చెప్పు వాక్యము, నిన్ను సరిచేయి వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి అనుభవించగలవు. ఆమేన్. కాబట్టి యెహోవా మందిరమును చూడవలనని మన ప్రాణము ఎంతో ఆశపడాలండి. పొద్దున్నే లేచిన వెంటనే ప్రభువుతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండాలి. మాట్లాడాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఆ దినమంతా గడపడానికి ఒక యోగ్యతని కలిగించమనాలి. ఆ దినమెల్లా నా నోటి మాటల హృదయ జ్ఞానము, నోటి మాటలే కాదు హృదయ జ్ఞానం కూడా నీ దృష్టికి అంగీకారంలోకినట్లుగా మలచమని అడగాలి ప్రభువుని. లేచిన వెంటనే కొంతమంది చుట్టపొక్కలు ఆశపడతారు, అవిశ్వాసులైన వారు. సారాలు ఆశపడతారు కొంతమంది. అది తాగకపోతే వాళ్ళకి కొంతమందికి కాలకృత్యాలే జరగవట. ఎంత విడ్డూరంలో ఉన్నారో, ఎంత దుర్మార్గ స్థితిలో ఉన్నారో సార్ ఆలోచన చేయండి. మరి అట్టి నీచమైన వాటికి అలాంటి అలవాటు చేసుకుని అలాంటి క్రమంలో నడుస్తున్నారంటే, అద్భుతమైన దేవుని శక్తిని అనుభవించే మనము, దేవుని ప్రేమను అనుభవించే మనము, జీవజలపు ఓట తీసుకుని మన ప్రాణాలు చేత తీర్చుకుని మనము ఎంత మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎంత అట్టుకట్టుబడి ఉండాలి ప్రార్థనా జీవితంలో, ఎంత అట్టుకట్టు. ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. తెల్లవారుజామున 4 గంటలు లేచి ప్రార్థన చేయడం అంటే అది మామూలు విషయం ఏం కాదు. ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? మీ కుడి హస్తంలో దేవునికి చూపించండి. నాకు కాకుండా తెల్లవారుజామున 4 నుంచి 5 లోపు మేము ప్రార్థన చేస్తాం అన్నవాళ్ళు చేయలేరు. మీరు చేస్తున్నారా? ఒక్క చేయి కూడా లగలేదు ఇక్కడ. మరి ఎంత కష్టమో చూడండి మీకు. నిజమే, కష్టమే, ఒప్పుకుంటాను. కానీ కష్టమైనా, ఎందుకంటే మేము ఆ సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, రాత్రి 12 గంటలకు వచ్చింది నేను, మరలా 4 గంటలు లేచి 12కి వస్తే 2కి నిద్ర పడుతుంది నాకు. మరలా 4 గంటలు లేచి ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం? కష్టమా కదా? ఏమండి, కష్టం కదా, చాలా కష్టం. లేవడం చాలా కష్టం. కానీ ఆ కష్టంలో క్రమం నేర్చుకోవాలి మనం. ఒక అలారం పెట్టుకుని సెల్ ఫోను అన్నింటికి పెట్టుకుంటావు. ఎవరైనా డబ్బులు ఇస్తాను 10 గంటలకు రమ్మంటే 1,00,000 రూపాయలు ఇస్తానంటే అలారం పెట్టుకుని లేస్తాం లేకవా? రాత్రి 10 గంటలకి రమ్మంటే తెల్లారి 3 గంటలకు రమ్మంటే లెగుస్తాం లేకవా? అలాగే ఒక నెల రోజులు అలారం పెట్టుకుని నువ్వు లేవగలిగితే అదే నీ క్రమం అయిపోతుంది జీవితకాలం. మనం చెప్పలు కూడా దేవుని మేంపరచండి. కానీ ఈ క్రమాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడలేదు మనం. కాబట్టి మందిరంలో విలువలు తెలుసుకోలేకపోతున్నాం, దేవుని దగ్గర కార్యములు పొందుకోలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలా కష్టం అది. కానీ కష్టమైన ఇష్టపడి చేస్తే, ఆ ఇష్టమైన క్రమానికి అలవాటు పడితే మన జీవితంలో అద్భుతమైన మార్పులు, మన జీవితంలో గొప్ప కార్యములు, అసలు నీకు లోటు అనేదే ఉండదు. ప్రార్థన చేయకపోవడం వల్ల నీకు లోటు అంతానే. నీ దేహాన్ని ఏ విషయంలో నలగెట్టుకుంటున్నావు? నువ్వు రాత్రి 8 గంటలకు పడుకోవచ్చు, నువ్వు 11 గంటలకు పడుకుంటున్నావు. సీరియళ్ళు, షికార్లు, సొల్లు కబుర్లు, ఫోన్లలోను వాటిల్లో నీటిలో మాట్లాడుకుని పడుకుంటే నువ్వేమి లేవగలవు? పోరు మాకులాగేమన్నా మేము ఏదో ఆరాధనకి వెళ్ళడం, ఎక్కడో మీటింగ్లకి వెళ్ళడం, వచ్చి ప్రార్థన చేసుకోవడం, లేకపోతే కష్టపడి పని చేయడం. నాకున్నటువంటి పని ఏంటో మీకు తెలుసు. రాత్రి పగలు కష్టపడే పని మీకు తెలుసు. మీకు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? స్త్రీలైన వారికి 8 గంటలకల్లా పని ముగించుకుని ప్రార్థన చేసుకుని పండుకోవచ్చు. ఆ బిడ్డలు కూడా పడుకోబెట్టాలి. ఆ సమయంలో మంచి ఆరోగ్యం వస్తుంది, వాళ్ళకి బలహీనతలు ఉండవు. అప్పుడు నువ్వు త్వరగా లేవగలవు. ఈ క్రమం ఉండదు మనకి. ఆమేన్. ఒక ఆయన పగలు 3 గంటలకు వెళ్ళి ఆయనకున్న బంధకాన్ని విడగొట్టుకున్నాడు. చూద్దాం, ఆయన చూద్దాం. చూడండి అక్కడ అపోస్తల కార్యాలు చూడండి 3వ అధ్యాయము. చూడండి అక్కడ మొదటి వచనం చూడండి. చూడండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహాను వారిని తీరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు
వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇతను ఎవరితను? పుట్టినది మొదలుకొని కుంటివాడండి. ఇతను ఎవరితను? పుట్టినది మొదలుకొని, మధ్యలో ఆవిడతనం రాలేదు. పుట్టినది మొదలుకొని ఏమైనాడు? కుంటివాడు, చచ్చుబండు కాలు కలిగిన వాడు. అతను ఎన్ని గంటలకు వెళ్ళాడంటే ఆలయానికి? పగల 3 గంటలకి వెళ్ళాడట. పగల 3 గంటలు అంటే ఎప్పుడమ్మా? రాత్రి అనేది ఎప్పటి వరకు ఉంటుంది? రాత్రి అనేది ఎప్పుడు ఉంటుంది? 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పగలే. అవునుగా చెప్పండి. అంటే తెల్లవారుజామున 3 గంటలకి దేవాలయానికి వెళ్ళేవాడట. కాళ్ళు ఉన్నాయి వెళ్ళడానికి? లేవు. మనం ఏం చెప్తాం? సాకులు చెప్తాం. కడుపులో నొప్పి అండి, జ్వరం అండి, మా అబ్బాయికి క్యారేజ్ పెట్టాలండి, ఇలాగ రకరకాల సాకులు చెప్తుంటాం. ఆయన ఏం చేస్తే పగల 3 గంటలకి కుంటివాడండి, కాళ్ళు లేవు, కుంటివాడు అయినప్పుడు కూడా వెళ్ళడానికి మనసు కలిగి ఉన్నాడు. ఆ సమయాన్ని సిద్ధపడుతున్నాడు. అదండి. పైగా వెళ్ళడానికి అవకాశం లేదు. అయినను కొందరు వ్యక్తులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంట? ఆ శృంగారమని దేవాలయం దగ్గర ఆయన ఉంచుతున్నారట. ఆ ద్వారబంధం దగ్గర కూర్చుని కొందరి దగ్గర ఆయన భిక్షం అడుగుతూ జీవించేవాడు. ఆమేన్. అలాంటి సమయంలో ఒకరోజు పేతురు గారు మరి యోహాను వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు మీకు ఒక సంగతి గ్రహించాలి. చాలామందికి దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే మన కోరికలు తీరిపోవాలనుకుంటాం, మన సమస్యలు పరిష్కరించాలనుకుంటాం. దేవునికి మనం సమయం ఇవ్వం, అలాగని ప్రార్థన చేయం. కానీ ఆ కుంటి భిక్షకుడికి ఒక క్రమం ఉంది. వెళ్ళేటప్పుడు ఎవరిని అడిగేవాడు కాదు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని దగ్గరికి వెళ్తున్నారు. దేవునికి తృప్తిపరిచిన కానీ అతను తృప్తిపరచిన సంగతి తెలుసు అతనికి. అవునగా చెప్పండి. దేవుని దగ్గరికి గురికెళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళనివ్వాలి. వచ్చేటప్పుడు మాత్రమే అడగాలి. అదో క్రమం, అడుక్కునే విధానంలో మన క్రమాన్ని పాటించవండి. కాబట్టి అలాగా వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రమే అడిగాడటండి. అడిగినప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు. అతను ఎందుకోసం ఉన్నాడు ఇంతకాలం చెప్పండి? ఇంతకాలం క్రమంగా ఎందుకు వెళ్తున్నాడు? ఈ లోక సంబంధమైన ఆహారం కోసమే వెళ్తున్నాడు. అవును కదండి. ఏదో దొరుకుతుందని చెప్పేసి, భక్తులు ఆ సమయంలో వస్తారని చెప్పేసి, ఏమండి, ఈ లోక సంబంధమైన ఆహారం కోసం ఈవి కోసం వెళ్ళేవాడు ఏం పొందుకున్నాడు? పరిపూర్ణమైన స్వస్థతనే పొందుకున్నాడు. అతను అనుకోలేని ఘనకార్యాన్ని పొందుకున్నాడు. అవునుగా చెప్పండి. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? ఎప్పుడైనా సరే మీరు ఆత్మ సంబంధంగా జీవించినప్పుడు లోక సంబంధం మీద మీరు అడగవలసిన పని లేదు. ఎందుకంటే మీకు తండ్రినే ఉన్నాడు కాబట్టి సమస్తం మీకు అనుగ్రహిస్తాను ధారాళంగానని చెప్పాడు. అవును కదండి. ఆయన వచ్చేటప్పుడు అడిగాడు. మనం కూడా ఎప్పుడు అడగాలి? ప్రభుని ఎప్పుడు అడగాలి మనం? ఆయన చెప్పిందల్లా చేసి క్రమంగా మందిరంలో విలువలు నిలబెట్టుకుని విశ్వాస వీరులుగా జీవిస్తూ, క్రమంగా జీవిస్తూ, భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ మనం తిరిగి ఎక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా గృహానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ అడగాలి ప్రభుని. అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని సందర్భంలో ఈయన చేసిన పని అదే. పుట్టు గుడ్డివాడు ఈయన. ఎవరైనా పుట్టు గుడ్డివాడండి, పుట్టుకతోటే గుడ్డివాడైనా. కాబట్టి అక్కడ 2 మనుషులు తీసుకెళ్ళి ఆయన్ని ఏం చేస్తున్నారట? అక్కడ పెడుతున్నారట అండి. చూసారా, అతనికి కాళ్ళు లేవు. కానీ ఏం చేశాడు? 2 మనుషుల్ని కుదుర్చుకున్నాడు. కొంత సొమ్మిచ్చి మీకు నేను ఇస్తాను, మిమ్మల్ని కూడా పోషిస్తానని చెప్పేసి కుదుర్చుకుని, అక్కడ వనరులు ఉన్నాయి కాబట్టి, అక్కడ కార్యం జరుగుతుంది కాబట్టి, అక్కడే పోషింపబడుతున్నాడు కాబట్టి, అక్కడ ఇతరులు కూడా పోషింపగలిగే సామర్థ్యాల శక్తి కలిగి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు. చూసారా, నువ్వు మొట్టమొదటిగా ఒక విశ్వాసగా దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు ఈ విలువలు మనం గ్రహించాలి. దేవుని యొద్దే మనకు సమస్తం కావాల్సింది దొరుకుతుంది. స్వస్థత కానీ, విడుదల కానీ, సమస్యకు పరిష్కారం కానీ, ఆర్థిక వనరులు కానీ, ఆరోగ్యం కానీ, సకలము కూడా ఆయన చేతిలో ఉన్నాయి లేవా? ఆయా ధనగంతలో సకలేశ్వరు నా చేతిలో ఉంది. ఆయన చెప్తుంటే ఇప్పటికీ నువ్వు గ్రహించట్లేదు.
నీకు డబ్బు కావాలంటే ఇతర దేశాలు వెళ్తావు, అక్కడ ఒళ్ళంతా కూడా మనం నష్టపరుచుకుని శరీరం అనారోగ్యంతో బయటికి మళ్ళీ ఇంటికి వస్తాం. ఎందుకండి? దేవుని సందులో ఏముందంటే సకల ఘనతలు సకల ఐశ్వర్యం నా యొద్ద ఉన్నాయి, నేనేమన్నా లోటు కలిగిన వాడినా, సమస్తము ఇవ్వగల సామర్థ్యము కలిగి ఉన్నవాడిని. చూసారా, ఆ విషయాన్ని నేను గమనించాడు. పుట్టుగురుడ్డివాడైనప్పుడు కూడా గమనించి అతను ఒక్కటి బతకడమే కష్టం, ఒకటి అడుక్కుని. అవునా కదా చెప్పండి. కానీ అతని విశ్వాసం ఎంత గొప్పది! 2 వ్యక్తులు జీతం ఇవ్వగలనని గొప్ప విశ్వాసం. ఎంత గొప్ప సంగతి సార్! చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. నీ దేవుని దగ్గర సమస్తం ఉందన్న సంగతిని గ్రహించిన ఎడల నువ్వెంతమందినైనా పోషించగలవు, ఎన్ని కార్యములను చేయగలవు. 2 వ్యక్తులను సమకూర్చుకున్నాడండి ఆయన జీతం ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మరి పేతురు యోహాను వస్తున్నప్పుడు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం వారి జీవితంలో చేసాడా లేదా? ఎక్కడ ఉన్నాడు అతను చెప్పండి? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఎప్పుడైనా మందిరంలోకి వెళ్ళాడా? వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎక్కడ స్థలము? మందిరం ఆవరణం ద్వారబంధం దగ్గర. అంతే. అది ఎవరి నిర్ణయము? ఆలయ ధర్మకర్త నిర్ణయము, ఆలయ అధికారుల నిర్ణయము, ఆలయంలోకి వెళ్ళేవారి నిర్ణయం కూడా. కానీ అవుటువాడు లోపలికి వెళ్తే ఒకవేళ ఆశ కలిగాడు వెళ్ళాడు అనుకోండి, మందిరం రద్దీగా ఉందనుకో, బయటకు వస్తాడా? తొక్కు చంపేస్తారు. చనిపోయినందుకు ఎవరు జాలిపడరు. ఎవడు రమ్మన్నాడు? అడుక్కోవడానికి అక్కడ ఉంటే కదా. వాడికి రోజు మేము అందరం పోషించట్లేదా? మేము చేయట్లేదా? ఎవడు రమ్మన్నాడు? రోజు మమ్మల్ని వేధిస్తున్నాడు. ఇలాంటి వాడు చచ్చిన ఒకటే, బ్రతుకున్న ఒకటే, వాడి జీవితానికి ఒక అర్థం వచ్చేస్తుందని చెప్పుకుంటారు జనాలు. కాబట్టి దేవుడు నీకు ఎక్కడ నిలవబెట్టాడో అక్కడ నుండి అభివృద్ధి చెందడానికి ఆశపడాలి. నువ్వు చెప్పలు కూడా దేవుని మహిమపరచు. భక్తిలో ఉండడానికి పిలుచుకున్నాడా? కష్టపడ్డానికి పిలుచుకున్నాడు. అసలు నీ పిలిపేంటి? నువ్వు అడగాల ప్రార్థనలో, ప్రభువా ఈ సంవత్సరం 2020 సంవత్సరం నాకు బాప్తిస్మం ఇచ్చావు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నమ్మంతను ప్రభువా, నేనేం చేయాలి? నేను ఇంకా కష్టపడాలా? లేకపోతే భక్తి చేయాలా? ప్రార్థన చేయాలా? పాటలు పాడాలా? సువార్త ప్రకటించాలా? నీ మందిరంలో పరిచయం చేయాలి? ఏం చేయాలి నేను అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఆమేన్. అతనికి ఇవ్వలేదా? వెళ్ళడానికి తెలివి జ్ఞానం ఇవ్వలేదా? 2 వ్యక్తులను తీసుకుని నువ్వు వెళ్ళు, వాళ్ళని నిన్ను కూడా నేను పోషించగల సామర్థ్యం శక్తి కలుగునవాడిని దేవుడు ఆలోచన కలిగించే ఆలోచన లోపడ్డాడు. దేవుని ఆలోచన లోపడు. నువ్వు మనుషుల ఆలోచన లోపడతావు, అధికారుల ఆలోచన లోపడతావు, డబ్బున్న వాళ్ళ ఆలోచన లోపడతావు, దైవజనుల ఆలోచన లోబడవు. ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రమ్మంటున్నారు దైవజనులు? ఎందుకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండమంటున్నారు? ఎందుకు తెల్లవారుజామున ప్రార్థన చేయమంటున్నారు? తెల్లవారుజామున ఎవరు వస్తారు చెప్పండి? అర్ధరాత్రి ఎవరు వస్తారు చెప్పండి? పోను మీకు నిద్రపోయిన తర్వాత దెయ్యాలు వస్తాయి, మిమ్మల్ని లేపుతుంటే ఊ ఊ ఊ ఊ ఊ అంటాడు, పక్కన వాళ్ళు కొడుతుంటారు. అర్ధరాత్రి దెయ్యాలు వస్తాయి. తెల్లవారుజామున ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు వినుచున్న ప్రతి అలనాడు ఆ శృంగారమని దేవాలయంలో పుట్టుకుట్టి వాడి దగ్గరికి వచ్చినటువంటి శావుకుల వలె పగల 3 గంటలకు వచ్చారు వారు. అప్పటికే అతను కనిపెట్టుకుని చూస్తున్నాడు. తెల్లవారుజామున దేవదూతలు వస్తారు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నీ కన్నీరంతా కూడా తీసుకెళ్ళి దేవుని పాదాలు తడుపుతాయి అవి. అప్పుడు ఆయన నీ వైపు దృష్టి ఉంచుతాడు, నీ మొర వింటాడు, నీ బంధకాన్ని విడగొడతాడు. ఆమేన్. వారు వెంటనే చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద. అతని ఆశ ఏంటో అతను హృదయంతో ఎరుగున్నటువంటి భక్తుడైన అతని ఆశ ఏంటి? ఈ లోక సంబంధమైన ఆశ తప్ప తన కాళ్ళు బాగుపడుతున్న నమ్మకం ఎప్పుడూ లేదు అతనికి. ఎందుకంటే పుట్టుకతోటే గుడ్డివాడు. అవునగా చెప్పండి. అయినను సరే ఆ స్థితిలో అతను ఉండగా అతన్ని బట్టి ఆ మందిరంలో ఇంకా గొప్ప ఘనత తీసుకురావాలని దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అక్కడ ఏం చేశాడు? వెండి బంగారం మా యొద్దలేవు కానీ దేవుని కృప మాత్రమే మా యొద్ద ఉంది. అది నేను దేన్ని కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నాను. పొందుకుని దేవుని మహిమపరచున్నాడు. ఏమయ్యాడు? పొందుకున్నాడు లేదా? చెయ్యిచ్చాడు. చెయ్యిచ్చినట్టునే లేచాడు. లేచి నిలిచాడు. నిలిచి నడిచాడు. నడిచి గంతులు వేశాడు. ఆలయంలోకి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆమేన్. దైవజనుడు నీకు ఒక ఆలోచన కలుగజేస్తున్నప్పుడు, పలానా ప్రార్థనకు రండి, పలానా ఆరాధనకు రండి, మీ బంధకాలు విడిపోతాయి, ఉపవాసం ఉండి రండి, దశంభాగం తీయండి, దేవునికి సమర్పణ కలిగి ఉండండి అని చెప్తున్నప్పుడు ఆ ఆలోచన నువ్వు తృణీకరిస్తున్నావు. లేకపోతే ఈ దినము నీ జీవితం నీ బంధకం ఏంటి? పరుల చేత మాటలేంటి? భక్తిహీనుల చేత మనం మాటలు కాయడం ఏంటి? నిందలేంటి? పరిస్థితులేంటి? దేవుని మందులో విలువైన వ్యక్తి, ప్రపంచంలో విలువైన వ్యక్తి ఎవరంటే నిజ క్రైస్తవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి.
ఆయా అధికారాలు గొప్ప, ఆధిపత్యాలు గొప్ప ధనవంతులు కాదు. దేవుని దృష్టికి విలువైనవాడు ఎవడు? నిరుపేదైనటువంటి నిజ క్రైస్తవుడు, ఆయన చిత్తమును జరిగించేవాడు. ధనవంతుడు విలువైనవాడు అయ్యాడా దేవుని సందులో? పేదవాడైనా? దరిద్రుడు విలువైనడైనా? ఎవరు అనుకున్నారు? అబ్రహాము రొమ్మున ఎవరు అనుకున్నారు? మాట్లాడండి అమ్మా. దరిద్రుడైనా లాజరు అనుకున్నాడు. ఆమేన్. కాబట్టి నిరుపేదల ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకంటే పరిపూర్ణమైన మనసు కలిగి ఉంటాడు. ఈ నిరుపేదలే వాళ్ళ స్థితులు మారిపోయిన తర్వాత దేవుని క్రమాన్ని, దేవుని విలువలు విడిచిపెట్టి లోక సంబంధం విలువలు వెతుక్కుని అనేకమైన చిక్కుల్లో, ఇరుకుల్లో పడుతున్నారు. ఇగో ఎండి బంగారం మా దగ్గర లేవు, ఒకటి నా దగ్గర ఉంది, అది ఇస్తున్నాను మీకు, నేను లేచు నిలబడు అన్నాడంతే. ఆ చేయి పట్టుకుని లేచాడు. లేచిన తర్వాత ఆ ఎముకలన్నీ పటపటపటపటమంటూ వాటి యొక్క స్థితిగతులు మారిపోయి, ఏ జాయింట్లో ఎముక జాయింట్లో, ఏ నరము ఎక్కడ ఏ జాయింట్లో ఉండాలో ఆ నరం అక్కడ సమపాల్లో వచ్చి లేచిన రక్త ప్రసరణ జరిగి నిలవబడ్డాడు. నువ్వు విశ్వాసంలో నిలబడ్డావా? విశ్వాసంలో నిలబడ్డావా? క్రమంలో నిలబడ్డావా? భక్తి విలువలో నిలబడ్డావా? ఇదని అడుగుతున్నాను ప్రియులారా. నువ్వు ఎందులో నిలబడ్డావు? ప్రార్థన జీవితంలో నిలబడ్డావా? నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడిస్తే నీకు పరుగు పెట్టేస్తాడు. పరుగు పెడితే గంతులు వేయిస్తాడు. గంతులు వేయిస్తే అందరికంటే ఉన్నతంగా కనబడతావు. నువ్వు నీ సమాజంలో, నీ గృహాల్లో, నీ వంశంలో, నీ బ్రతుకంతా కూడా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు అందరూ నీ వైపు చూస్తారు. చూసారా లేదా? అతన్ని ఆ ద్వారం ద్వారా అడుక్కునేవాడు కాదా? ఆ ద్వారబంధం అడుక్కునేవాడు కాదా? ఎలాగూ లేచాడు? ఈ కార్యం ఎలా జరిగింది? అసలు ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? అతను కూడా ఒక ఆలోచన చేశాడు. లేచిన తర్వాత అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడలేదు. నువ్వు ఏ స్థితిలోంచి, ఒక ఆర్థిక సమస్యలు అప్పులు కలిగి ఉన్నావా? అందులోంచి దేవుడు లేవనెత్తాడా? ఆ స్థితిలోంచి బయటికి రా, దేవుని మహింపరచు, మరలా ఇంకో స్థితికి నీకు ఇస్తాడు, నడిచే స్థితి ఇస్తాడు. అందులో ఇంకా అభివృద్ధి చెందే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఓ పాపంలో పట్టుబడినావా? విడిపించాడు దేవుడు, బయటికి రా. ఒక రోగం చేత బాధింపడుతున్నావు, బయటికి రా. దేవుని కోసం అంగలార్చు, నీ దేహాన్ని నలగొట్టుకో. ఈ దేహము దేవుని ఆలయమని ప్రతిష్ఠించుకో. బ్రతికితే నీ కోసం బతుకుతాను, చనిపోతే నీ కోసం చనిపోతాను నాయన, నా జీవితకాలం అంతా తన ప్రభువా నీ కార్యం జరిగిస్తున్నాను, నీ దేహాన్ని సమర్పించుకో. ఆమేన్. మరెన్నడూ రోగం నీ యొద్దకు రాదు, మరెన్నడూ అపవాది నీ బలహీనపరచడు. అలా నువ్వు సమర్పించుకున్న తర్వాత వస్తే నాకు నిలబెట్టి అడుగు. దేవుని నామంలో చెప్తున్నాను. ఆమేన్. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నాకు చేసిన దేవుడు నీకు చేయడా? ఆ కుంటివాడికి, ఎవరూ లేని వారికి చేసిన కార్యాన్ని దేవుడు నీకు చేయడా? 18 సంవత్సరాలు దయ్యం పట్టిన స్త్రీకి చేసిన కార్యం నీకు చేయడా దేవుడు? నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. భక్తి విలువలు కనిపెట్టుకోవాలి. ఎక్కడుంటే అక్కడ కాదు, నువ్వు ఏ స్థితిలో తీసుకొచ్చాడు దేవుడు, ఆ స్థితిని బట్టి దేవుని మహింపరచాలి. ఒక గృహం ఇచ్చాడా, ఆ గృహంలో నెలకోసారి ఆరాధన పెట్టుకోవాలి. ఒక బిడ్డలు ఇచ్చాడా, ఆ బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. వాళ్ళ కొరకు నిత్యం ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున అరుణోదయంలో లేచి యోబు వలె, హెబ్రీ స్త్రీ వలె ప్రార్థన చేయాలి. మీ బ్రతుకులో ఇలాగ అంటున్నాను అనుకోవద్దు. ఎవరి బ్రతుకులో సరే ప్రార్థన జీవితం లేకపోతే బంధకాలు విడిపించబడడం అతి కష్టం. వాడు బంధించేవాడు, మన దేవుడు విడిపించేవాడు. విడిపించేవాడు పక్షంగా నువ్వు లేకపోతే ఎవరు విడిపిస్తారు నిన్ను? వాడు ఎలా బంధించాడో తెలియదు. నీ మనవల ద్వారా బంధించవచ్చు, కుమారుల ద్వారా బంధించవచ్చు, కుమార్తెల ద్వారా బంధించవచ్చు, లేకపోతే ఎవరు లొంగపోతే, ఎవరో వశం కాకపోతే నిన్నే బంధించవచ్చు. ఆమేన్. శోధకుడిని, బంధించేవాడిని మనం పారదోరాలంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, భక్తి చేయాలి. ఆమేన్. దేవుని మందిరం విలువలు తెలుసు, ఆయన విలువ తెలుసుకున్నాడు. ఈ మందిరం దగ్గర పోషింపబడగలను, ఈ మందిరం దగ్గర నేనే కాకుండా 2 వ్యక్తులను చూసుకుని వెళ్ళినా వాళ్ళకు కూడా పోషించగలను. ఇది శృంగారమని దేవుని మందిరం, ఇది గొప్ప మందిరం, ఇది నన్ను పోషించే మందిరం, ఇది నా జీవితంలో అద్భుతాన్ని చేసే మందిరం అని ఒక మందిరం గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. అనేకుల్ని మందిరంలో నడిపించాలి. ఆమేన్. దేవుని మందిరం మీద నివసించే వారు ధన్యులని చెప్తున్నాడు దేవుడు. కానీ ధన్యతను ఇంకా పొందుకోలేదంటే దానికి గల కారణం ఏంటంటే అవిధేయత. దేవుడు విడిపించాడు, విడిపించిన దగ్గర నువ్వు ఉండకూడదు. దాన్ని ప్రయాణం చేయాలి, నడవాలి, ఆత్మీయ జీవితంలో నడవాలి, భక్తి చేయాలి, క్రమమైన భక్తి. ప్రతి ఆరాధనలో ఉండాలి, ప్రతి ప్రార్థనలో ఉండాలి, ప్రతి ఒక్క కార్యంలో నువ్వు చేయి ఉండాలి, ప్రతి ఒక్క సువార్తలో నువ్వు ఉండాలి, ప్రతి ఒక్క ప్రార్థనలో నువ్వు ఉండాలి,
ప్రతి ప్రార్థనలో నీ ప్రార్థన వినబడాలి, ప్రతి కార్యంలో ఉండాలి. అలాగ నువ్వు చేసినప్పుడు చచ్చుబడిపోయినటువంటి నీ జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా చేసి దేవుడు ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. నీ బంధకాన్ని విడగొడతాడు, ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. ఆయన మందిర ఆవరణను కనిపెట్టు. నువ్వు ద్వారబంధం దగ్గర కనిపెట్టిన మందిర ఆవరణ వ్యక్తి ఇతనేమయ్యాడు? మందిరంలోకి వెళ్ళాడు. మందిర ఆవరణము ఈ లోక సంబంధమైన భక్తి, మందిరం అనేది పరలోక రాజ్యం. ఈ లోక సంబంధంగా జీవించే నీవు దేవుని మందిరంలోకి వచ్చి భక్తి చేసిన ఎళ్ళ, భక్తి విలువలు కాపాడుకున్న ఎళ్ళ, ఆ రకంగా జీవించిన ఎళ్ళ అతను మందిరంలోకి వెళ్ళాకైతే నాట్యం చేసి గొంతులు వేశాడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఇహలోక బంధాలని, ఇహలోక సంబంధమైన కష్టాలను విడిచిపెట్టి సంతోషంతో, ఆనందంతో, నిత్యానందం చేస్తూ నిత్య సంతోషంగా ఆనందగానం ఒకటి చేయగలవు. ఆమేన్.